వాక్ స్వాతంత్రం పేరుతో, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, నాస్తికత్వం పేరుతో, హేతువాదం పేరుతో హిందూ దేవతలని, దేవుళ్ళని, రాముల వారిని, సీతమ్మ వారి దగ్గర నుంచి అందరినీ దుర్భాషలాడుతూ చాలా అత్యంత నీచంగా మాట్లాడే హక్కు రాజ్యాంగంలో ఎక్కడ కల్పించబడింది? భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అని అంటే మన హక్కుల కోసం మనం మాట్లాడడము అని, లేదంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ఇబ్బంది వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది తప్పితే భక్తులు కోట్లాది మంది విశ్వసించేటటువంటి వారి దేవుళ్ళని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది జోసెఫ్? ముఖ్యంగా మొన్న అతను వెళ్ళినటువంటి సభకి దళిత క్రైస్తవ సభ, వాళ్ళు తీసుకున్నదే పర్మిషన్ దానికోసం. అసలు ఈ దళిత క్రైస్తవ అనేది న్యాయస్థానం కూడా అటువంటి పదం లేదు. ఉంటే దళితులు ఉంటారు లేదా క్రైస్తవులు ఉంటారు అని చెప్పింది. అంటే రాజ్యాంగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా అటువంటి అధికారికంగా పదం అయితే లేదు. అందులో ఏం మాట్లాడుకోవాలి అని అంటే కనుక వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్యలు మాట్లాడుకోవాలి, లేదా వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఆ పేరుతో పర్మిషన్ తీసుకొని అక్కడ హిందూ దేవి దేవతలని దుర్భాషలు ఆడడం ఒకటి చేస్తే, ఇంకొకడేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యులని కూడా దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. ఇంకొకటి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. వీళ్ళందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి అని మాట్లాడుతూ ఉంటే వీరందరికీ ఏంటి మంట, వీళ్ళకి ఎందుకు నొప్పి, అసలు వీళ్ళందరూ కూడా ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఎప్పుడైనా సరే వేరే ఏ మతానికైనా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి తెలుసుకున్న దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఆయన టార్గెట్ చేసి నోరు నా ఇష్టము నేను మాట్లాడతాను అని చెప్పి అనడము, మళ్ళీ పోలీసులేమో కేసులు పెడుతుంటే పైగా వ్యతిరేకంగా మళ్ళీ నన్ను కూడా చంపేస్తారా, నేనే ఆత్మహత్య చేసుకుంటాను, ఈ బెదిరింపులు ఏంటి? ప్రజల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించడం కాదా? జోసెఫ్ అయిన అతను హేతువాది అని అంటున్నాడు. అతను హేతువాది అయితే కనుక క్రైస్తవ సభలకు ఎందుకు వెళ్తున్నాడు? నీకు హిందూ ధర్మం అంటే ఇష్టం లేదు, లేదంటే హిందూ దేవతలు అంటే ఇష్టం లేదు అంటే నువ్వు పూజ చేసుకోకు. కానీ అంతేగాని తిట్టడం ఏంటి? దుర్భాషలాడే హక్కు ఎవరిచ్చారు? ఏ మనోభావాలు, వాక్ స్వాతంత్రం మీకు మాత్రమే ఉందా? మాకు లేదా? ప్రజలకు లేదా? హిందువులకు లేదా? ఎంత నీచంగా మాట్లాడాడు జోసెఫ్. ఆ ప్రకాష్ రాజు ఈ నాస్తికత్వం అంటారు. నాస్తికత్వం అంటే నేను అడుగుతున్నా, నేను జోసెఫ్, ప్రకాష్ రాజు, చందు తులసి మీరందరూ నాస్తికులు అని చెప్పుకుంటున్నారు కదా, హేతువాదులు అంటున్నారు కదా. హేతువాదులు అంటే మీకు ఏమైనా రాజ్యాంగంలో రాసిందా హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయాలి, హిందువులను తిట్టాలి, చిచ్చు పెట్టాలి అని చెప్పనని? అదా హేతువాదం అంటే? మీరేమో అడ్డగోలుగా బాగా కొవ్వెక్కి బలిసి మాట్లాడొచ్చు ఏవి పడితే అవి, మళ్ళీ తిరిగి దానికి రియాక్షన్ ఉంటే మటుకు అమ్మమ్మ మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.